14వ డివిజన్ నుంచి వెళ్ళి మన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులైన మన శ్రీధర్ బాబు గారి యొక్క ఆశీస్సులతోని 14వ డివిజన్ల నన్ను పోటీకి నిలబెట్టినందుకు వారికి నేను 14వ డివిజన్ ప్రజల తరఫున నా తరఫున వారికి పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సెక్రటరీ జనరల్ అయినటువంటి జనక్ ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులు కూడా పూర్తి స్థాయిలో నాకు ఉండడంతో నాకు టికెట్ కూడా డిక్లేర్ చేసి ఇవాళ రాజ్ ఠాకూర్ నన్ను నిలబెట్టారు. 15వ డివిజన్ ఇంతకు ముందు ఉండి ఇప్పుడు 14 అయింది. అడుగడుగున నేను వారి యొక్క సహాయ సహకారాలతోని ప్రతి ఇంటింటికి గడప గడపకు నేను రోడ్ వేయడం జరిగింది. ఇంటింటికి పోల్ వేసి కరెంట్లు తీయడం జరిగింది. నల్ల అయితేనేమి ఏదైతేనేమి అన్ని విధాల నేను రాజ్ ఠాకూర్ సాయంతో చేసిన, శ్రీధర్ బాబు గారి సాయంతో చేసిన. ఇక ముందు ఒకటి మా 14వ డివిజన్ ఉన్న సమస్య ఒకటి పట్టా సర్టిఫికెట్లు రావాలి. ఏది అడుగుతలేరు మమ్మల్ని, ఒక పట్టా సర్టిఫికెట్లు అడగాలి. అది మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, అటు శ్రీధర్ బాబు గారు, మొన్న బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ సర్టిఫికెట్లు మాత్రం ఇప్పించడానికి పూర్తి స్థాయిలో నా సాయశక్తులు కూడా నా 14వ డివిజన్ కొరకు నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా అని ప్రమాణ పూర్తిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ముందు కూడా ఏదైనా కానీ నిరుద్యోగ సమస్య మా యువతకు ఉంటుంది. ఇక్కడ నా ఏరియాలో బాగా యువత ఉంటారు. వారికి కూడా శ్రీధర్ బాబు గారి సాయంతో, ఇటు మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారి సాయంతో వారికి కూడా జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా కల్పించి వారి జీవనోపాధి కొరకు కూడా నేను ముందుండి పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.